వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలంలో గత కొన్ని రోజులుగా కురిసిన అకాల వర్షాలకు మండలంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి ధాన్యం బస్తాలను ధాన్యం రాసులను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించి ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా రైతుల పక్షాన పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ప్రకాష్ రావు, నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థత, అధికారుల పూర్తి వైఫల్యంతో ఖానాపూర్ మండలంలో ధాన్యం ఎగుమతులు మందకొడిగా సాగుతున్నాయని, వాతావరణ శాఖ ముందస్తు వర్షాలు ఉన్నాయని సూచనలు చేసినప్పటికీ అధికారుల, స్థానిక ఎమ్మెల్యే అసమర్థత వల్లే ఈ రోజు ఖానాపురం మండలంలో ధాన్యం పూర్తిగా తడిసి రైతులు ఇబ్బందుల్లో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లోకి ధాన్యం చేరి 20 రోజులు కావస్తున్నా పూర్తిగా అధికారుల పర్యవేక్షణ లోపంతో మేచర్ వచ్చిన వడ్లను సైతం గన్ని సంచులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలకు 20 ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొన్ని చెరువులను తలపిస్తూ ఉంటే ధాన్యం తడిసి ముద్దయి మొలకెత్తుతున్నాయని, తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వమే మద్దతు ధర పెట్టి కొనుగోలు చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మనబోతులగడ్డ మాజీ సర్పంచ్ సోమయ్య, సొసైటీ డైరెక్టర్ అశోక్, మండల నాయకులు శ్రీనివాస్, గ్రామ పార్టీ అధ్యక్షుడు బాలునాయక్, పెద్ద ఎత్తున రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. అందరికి పంచి పెట్టారు వీళ్ళు. పంపిరు ఆయన సొసైటీ ఇక్కడ ఇక్కడ ఇది తండది, ఈ తండకి సర్వలు అక్కడనేమో ఇప్పుడు ఎప్పుడన్నా అయితే జరిగినాయా మరి? ఇప్పుడే వచ్చింది ఇది కొత్తగా. మరి అన్ని ఓట్లు తడిసినాయి, మొలకలు వచ్చినాయి కింద, అది ఎట్లా పోతాయి? మార్పు మరి ఎట్లా చేస్తారు? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.